కూడా వైసీపీ ఎందుకు ఓటమి పాలయ్యింది అంటే సరైన కారణం అయితే ఆ పార్టీ నాయకులు చెప్పరు. ఏమనంటే ఈవీఎం అంటారు. ఇంకా అది అది అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా, చింతకాయ పచ్చడిలాగా అదే 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 పదే పదే. కానీ 1,00,000 కారణాలు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటారు. అలాగే వైసీపీ ఓటమికి 1,00,000 కారణాలు. ఎందుకు? అంత చేసి, అంత సంక్షేమం అందించి 151 స్థానాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పడిపోవడం అంటే ఒక్క కారణం ఉండదు. ఖచ్చితంగా 1,00,000 కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఇదే శాసన మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ వైసీపీ ఓటమి మీద ఆయన తనదైన శైలిలో విశ్లేషించారట. ఎందుకంటే ఇప్పటికే 11 నెలలు అవుతుంది ఓడిపోయి. ఇప్పుడు విశ్లేషించడం ఏంటి అనేది వైసీపీలో సీనియర్లకి చాలామందికి ఏం జరిగింది, అసలు ఏం జరుగుతోంది అనేది. కానీ వైసీపీ ఓటమి వెనక ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి అన్నది అందరికీ తెలుసు. అందుకే బొత్స వైసీపీ ఓటమికి 100 కారణాలని చెప్పుంటారు అనేది. ఎందుకంటే కర్ణుడి చావుకి 100